రే తౌఫిక్, నీకు అసలు బుద్ధుందారా? హెచ్ఆర్ తో ఎవరైనా అలా మాట్లాడతారా? ఇంకెలా మాట్లాడాలన్నా? అయితే ప్రతి ఇయర్ ఎండ్ రెడీ అయిపోతారు సీక్రెట్ శాంతా అని. మాకు ఇంట్రెస్ట్ లేకపోయినా ఫోర్స్ఫుల్ గా చేయిస్తారు. అందుకే అన్న నాతో డేట్కి వస్తే గిఫ్ట్ ఇస్తా అని. ఒరే బాబు, నీకో దండం రా. ఆ హెచ్ఆర్ పాష్ కేసేసిందంటే కెరియర్ సంకనాగిపోద్ది. లేకపోతే ఏంటన్నా, సీక్రెట్ శాంతా ఇస్ మ్యాండేటరీ, యూ హావ్ టు పార్టిసిపేట్ అని నన్ను ఫోర్స్ చేస్తుంది. హూ ఇస్ షీ టు ఫోర్స్ మీ? అసలు ఎందుకురా పార్టిసిపేట్ చేయనంటున్నావు? మనీ ప్రాబ్లమా? నేను ఇస్తాను కదా. మనీ మ్యాటర్ కాదన్నా, నేను ఎవ్రీ ఇయర్ మంచి గిఫ్ట్లు ఇస్తాను. నాకు మాత్రం డీమార్ట్లో దొరికే 1+1 ఆఫర్లు, బాడీ పర్ఫ్యూమ్లు, లేకపోతే కాఫీ మగ్గులు ఇవ్వడం. ఏం చేసుకోవాలన్నా వాడితో? బాబు, నేను నీతో వాదించలేను కానీ ఇంతకీ ఆ బొగడగాడి ఆడేం చేశాడు? అమ్మ ఏమైనారా ఈ షర్ట్కి? మంచినే ఉన్నది కదా, పైగా బ్రాండెడ్. అమ్మ అట్లా మొఖాన కొట్టి ఏడ్చుకుంటా పోయింది ఇది నా అమ్మ. ఎరా, నీకు ఆ మానస పేరు వచ్చిందంట కదా సీక్రెట్ శాంటాలో? అరే అవునానా? నీకెట్లా తెలుసు? నీ అబ్బా, ఎలా తెలిసేదేంట్రా? ఆ పిల్ల హెచ్ఆర్ వేసుకొచ్చి నా క్యాబిన్లో ఒకటే గొడవ, ధనరాజ్ నాకు మసిగుడ్డ గిఫ్ట్ ఇచ్చాడని. అరే దాంట్లో ఏమున్నా అట్లా మాట్లాడతావు? ఆ పిల్ల కొత్తగా పెళ్ళైంది కదా, వంట సామాన్లకి మసిబట్టలా ఉంటుందని మంచి బ్రాండెడ్ మసిబట్ట ఇచ్చినానా? అది కూడా తప్ప ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు నన్ను పొగడాలన్నా మీరు? అట్లా తిడతారేందనా? అసలు ఈ గోలేం లేకుండా కంపెనీ ఎంప్లాయీస్ అందరికి గిఫ్ట్లు ఇచ్చేస్తే అయిపోద్దిగా. ఏడిసేవులే, ఏం హౌలగాలు తయారయ్యారా బాబు నా ప్రాణానికి. రెడీ నాన్ సెన్స్. పోయి పని చూడండి. నవ్వుకోండి, బాగా నవ్వుకోండి.